మా అందరి తరఫున కూడా అందరు కూడా ఈ ఆహ్వానం ఇప్పుడు నేను ఇంతకుముందు పలికిందే పలుకుతున్నాను. ఇవాళ చాలా సుదినం, ఎందుకంటే చూస్తున్నారు ఆ వాతావరణం కూడా ఎలా ఉందో. రాత్రి కుంభవృష్టి అన్నారు, ఇవాళ జరుగుతుంది అది కొడుకులు పట్టుకుని మీరంతా చాలా మీరు లేదే, మీరు వర్షం వచ్చినా ఏం వచ్చినా మీరు ఇటువంటి మంచి బృహత్ కార్యానికి ఎల్లప్పుడూ ఎండలో తడిచైనా సరే వానలో ఎండైనా సరే మీరు ఉంటారు కదా. ఎప్పుడు మనం ఎప్పుడు ఒకరికొకరు అటు అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ఉండబట్టే ఇవాళ మన బసవతారక ఇండోమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఈ స్థాయికి చేరుకుంది. సో ఇవాళ బ్రహ్మాండంగా ప్రకృతి కూడా రాత్రి కురిసింది ఏమంటామంటే బ్లెస్సింగ్స్ ఆఫ్ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అంటే కురిపించింది తన ఆశీస్సులు భగవంతుడు ప్రకృతి రూపంలో వర్షం రూపంలో అలా కురిపించాడు భగవంతుడు. నేను ఎప్పుడు అదే నమ్ముతాను. నేను మన షూటింగ్ కూడా వెళ్ళాను, ఖండాకి అదేది రప్పచోడవరం అటు దగ్గర మోతిగూడెం లోవర్ సీనియర్ ప్రాజెక్ట్ అంతా వర్షం పడతాను, భయంకరమైన వర్షం. అది జరుగుతుందా జరగదా, ఇంత దూరం వచ్చావు, చాలా మంది ఆర్టిస్టులు అందరూ కరెక్ట్ గా మంచి ముహూర్తంలో బయలుదేరు అనుకున్నట్టే అయిపోయింది షూటింగ్ అక్కడ. సో నేను చెప్పేది ఏంటంటే ఒక మంచి కార్యక్రమానికి ఎప్పుడూ తథాస్థ దేవతలు ఇలాగే దీవిస్తూ ఉంటారు. సో ఈ కార్యక్రమాన్ని అప్పుడు మనం ఫిబ్రవరి 14, 2019లో చేయడం జరిగింది. ఆ తర్వాత సరే ఒక అంధకారమైన కొంతకాలంలో మనం గడపాల్సి వచ్చింది. ఇక్కడ బేసిక్ అంటే మౌలిక సదుపాయాలు, కనీస మౌలిక సదుపాయాలు కూడా ఏమీ పట్టించుకోకుండా ప్రభుత్వం, ఆ తర్వాత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం రాష్ట్రాన్ని. అలాగే ఇంత మంచి ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ ముందుకు వస్తే అసలు ఆరోగ్యం దేని గురించి కూడా ప్రజల గురించి పట్టించుకోకపోవడం వల్ల ఇలా ఆసుపత్రిని తాత్కాలికంగా ఆపాల్సి వచ్చింది. తర్వాత తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. అలాగే